సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆంజనేయ స్వామి దేవాలయంలో పరివార దేవతలను ప్రతిష్ఠ చేసినందుకు గ్రామస్తులు, ఆలయ కమిటీ ప్రతినిధులు, భక్తులు అంతా కలిసి సుందరమైనటువంటి దేవాలయాన్ని నిర్మాణం చేశారు. నిర్మాణంలో ఈరోజు స్వామివారి యొక్క ప్రతిష్టా కార్యక్రమంలో భాగంగా గణపతి పూజ, గోపూజ తదితర కార్యక్రమాలన్నీ పూర్తి చేశారు. అగ్నిమథనం అనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు అగ్నిమథనం ద్వారా అగ్ని జ్వాలను చేసి హోమ కార్యక్రమం చేయడం అనేటువంటిది జరుగుతుంది. వేద పండితుల సమక్షంలో గట వేద మంత్రోచ్చారణల మధ్య ఈ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈరోజు మూర్తుల యొక్క ఈ హవన కార్యక్రమం, అగ్ని ప్రతిష్టా కార్యక్రమం పూర్తయిన తర్వాత పంచామృత జలాదివాసం, ప్రదోషకాల పూజతో ఈరోజు కార్యక్రమం పూర్తవుతుంది. రేపు స్వామివారికి ఆవాహిత దేవతా పూజలు, మూలమంత్ర అనుష్ఠానములు, చండీ సహిత రుద్ర పంచసూక్త మూలమంత్ర హోమాలు, మహాశ్రవణము, మహానివేదన, మంత్రపుష్పము, తీర్థప్రసాద వినియోగము, ప్రదోష పూజ, ధాన్యాదివాసము, ఫలపుష్ప శయ్యాదివాసములు తదితర కార్యక్రమాలు అన్నీ రేపటి సాయంత్రంలోపు పూర్తవుతాయి. ఇదే కాకుండా ఎల్లుండి 11వ తేదీ నాడు ఆదివారం ఉదయం 7:20 శ్రీ గురు మదనానంద శారదా క్షేత్ర పీఠాధిపతి శ్రీ 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 మదనా మాధవానంద సరస్వతి స్వామివారి చేతుల మీదుగా మూర్తుల ప్రతిష్టా కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఆలయ ప్రతినిధులు. ఈ కార్యక్రమాన్ని భక్తుల సమక్షంలో, ఆలయ ప్రతినిధుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాము. తదనంతరము ఆలయ ప్రతినిధులు కూడా వేలాది మందికి అన్నదానం చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులంతా, గ్రామస్తులు, భక్తులు అంతా ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. ఓం స్వస్తి. ఆంజనేయ భగవానికి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.